నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు రాణా. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ప్రశ్నించనున్న అధికారులు. కాసేపట్లో మంత్రి దుర్గేష్ను కలవనున్న నిర్మాతల బృందం. సినిమా ఫెడరేషన్ సమ్మె సమస్యలపై చర్చించే అవకాశం. వివాహానికి నిరాకరించిందని సచివాలయ ఉద్యోగి కిడ్నాప్. అల్లూరు జిల్లాలో యువతి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. సాంకేతిక లోపంతో తిరువనంతపురం ఢిల్లీ విమానం చెన్నైలో ల్యాండింగ్. కెప్టెన్ నిర్ణయమే ప్రాణాలు కాపాడిందన్న ఎంపీ కేసీ వేణుగోపాల్. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి. 5 అల్ జజీరా జర్నలిస్టులు మృతి. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు హీరో రాణా హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఈరోజు దగ్గుబాటి రాణా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 2 సినీ నటులు, ఇటు ప్రకాష్ రాజు కానీ తర్వాత విజయ్ దేవరకొండ కూడా విచారణకు కూడా సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసింది. అయితే ఇది బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారం చేయడంతో కూడా సామాన్య ప్రజలు ఎక్కువగా బెట్టింగ్ పెట్టి తర్వాత ఆర్థికంగా మోసపోవడం, తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడంతో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన ఆధారంగా ఈడీ అధికారులు దీంట్లో ఈ యాప్ ప్రచార కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు మనీ ల్యాండింగ్ పాల్పడారని చెప్పి కూడా ఈడీ అధికారులు భావించిన నేపథ్యంలో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో 29 మంది సినీ నటులకు నోటీసులు జారీ చేసి ఒక్కొక్కరిని కూడా పిలిచి వారి యొక్క లావాదేవీలకు కానీ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రచారం పైన కూడా వారైతే ఈడీ అధికారులు అయితే వివరణ కోరుతున్నారు. ఇప్పటికే జూలై 30వ తేదీన ప్రకాష్ రాజ్ని ఈడీ కార్యాలయాన్ని విచారించగా తను మొత్తం సుదీర్ఘంగా 6 గంటల పాటు కూడా ఈడీ అధికారులు విచారణ కొనసాగించడం జరిగింది. దాంట్లో అతను కేవలం అంటే ప్రచారం చేశాను కానీ ఎక్కడ కూడా పారితోషికం తీసుకోలేదని చెప్పి కూడా ఈడీ అధికారులకు చెప్పినట్లు అతను విచారణ అనంతరం కూడా మీడియా ముందు అయితే మాట్లాడడం జరిగింది. తర్వాత విజయ్ దేవరకొండ కూడా ఈ నెలలో అతని సుదీర్ఘంగా దాదాపు 5 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. విచారణ క్రమంలో కేవలం అతను బెట్టింగ్ యాప్ల పైన కాదు, గేమింగ్ యాప్ల పైన ప్రచారం చేశాను, తర్వాత అలాంటి యాప్ల పైన కూడా ఇంకొకసారి ప్రచారం చేయనని చెప్పి కూడా విజయ్ దేవరకొండ అయితే ఈడీ అధికారుల వారికి అయితే చెప్పడం జరిగింది. అయితే అనంతరం కూడా మీడియాతో మాట్లాడి తర్వాత ఈ యాప్లకు సంబంధించి ఎక్కడ ఏ రాష్ట్రంలో వాటిని నిషేధించడం జరిగింది, తర్వాత ఎక్కడ ఈ యాప్లకు సంబంధించి కూడా చేసి తర్వాత ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందో వారికి నష్టం జరగకుండా ఇంకొకసారి చూసుకుంటానని చెప్పి కూడా అతనైతే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా సినీ నటుడు కూడా దగ్గుబాటి రాణా కూడా విచారణకైతే హాజరు కావడం జరిగింది. అతనికి సంబంధించి కూడా గతంలో ఒకసారి నోటీసులు జారీ చేసినప్పటికీ అతను సినిమా షూటింగ్ బిజీగా ఉండే కారణంగా నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను కాబట్టి మరొకసారి విచారణ తేదీని కూడా ఇవ్వాలని చెప్పి కూడా గతంలో అడగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు సూచించడంతో కూడా అయితే ఈరోజు అతను కొద్దిసేపటైతే కిందనే అయితే విచారణకు హాజరు కావడం జరిగింది. అతను కూడా అతనికి సంబంధించిన లావాదేవీలపైన కానీ తర్వాత ఆ యాప్ల ప్రచారం సమయంలో ఇతను ఎంత డబ్బులు పారితోషికంగా తీసుకోవడం జరిగింది, తర్వాత ఐటీ రిటర్న్స్ సంబంధించి కూడా అతను చెల్లించారా లేదని దాని మీద కూడా ప్రత్యేకంగా ఈడీ అధికారులు కూడా వివరాలను అడిగే అవకాశం ఉంది. పూర్తిగా ఈ కేసులో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నమోదు కావడం, తర్వాత ఎంతోమంది కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ తర్వాత ఏపీలకు సంబంధించి కూడా కేసులు నమోదు కావడంతో కూడా ఇప్పటికే హైదరాబాద్లో ఒక పోలీసు ఉన్నతాధికారుల నేపథ్యంలో కూడా దీని సిట్ను ఏర్పాటు చేసి ఒక పక్క దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో సినీ ప్రముఖులు కానీ తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కేసులు నమోదై ఒక పక్క దర్యాప్తు కొనసాగుతున్నాయి. మరొక పక్క ఈడీ అధికారులు అయితే ఈరోజు
ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగిస్తున్నారు. దీంట్లో సినీ నటులు ఎక్కువగా ప్రచార కార్యకర్తలు ఉండడంతో కూడా వారు జరిపిన ఏ యాప్లపైన కూడా ప్రచారం చేయడం జరిగింది. వారికి సంబంధించి కూడా ఆ లావాదేవీలు కానీ తర్వాత వారు తీసుకున్న ఆ పారిశ్రామికం పైన కూడా ముఖ్యంగా వారు ఈడీ అధికారులు అయితే దృష్టి సాధించాల్సి ఉంది. మొత్తం ఈ కేసులో కూడా అంటే మనీ ల్యాండింగ్ పాల్పడారు, తర్వాత మనీ ల్యాండింగ్ సంబంధించి కూడా జరిగి ఉందని చెప్పి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు దానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం 29 మందికి కూడా నోటీసులు అధికారులు కూడా వారికి సినీ ప్రముఖులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఇద్దరు సినీ ప్రముఖులు అయితే విచారణను పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రానా సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతని నుంచి కూడా వివరాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన సినీ నటి మంచు లక్ష్మి కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆమె నుంచి కూడా విచారణకు సంబంధించి కూడా పూర్తిగా అంటే బెట్టింగ్ యాప్ల ప్రచారం సమయాన్ని కూడా ఏ విధంగా చేయడం జరిగింది, నిర్వాహకులు ఏ విధంగా వీళ్ళని సంప్రదించడం జరిగింది, ఎంతవరకు వీళ్ళకి పారిశ్రామికం కానీ ఏ విధంగా వీళ్ళకు అమౌంట్ చెల్లించారన్న దాని మీద కూడా ప్రత్యేకంగా ఈడీ అధికారులు అయితే దృష్టి సాధించినట్టు తెలిసింది. దాని వివరాలు తీసుకున్న తర్వాత ఈ కేసులో 29 మందిని విచారణ పూర్తి చేసిన తర్వాత కూడా ఈ కేసులో ఈడీ అధికారులు అయితే దర్యాప్తుకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి అప్పుడు ఎలా ఉండబోతుంది, తర్వాత ఇప్పటికే నిర్వాహకులకు సంబంధించి కూడా అందరికీ కూడా విదేశీ కంపెనీలుగా బెట్టింగ్ సంబంధించి కూడా కంపెనీలు ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. దాని ఆధారంగా మరి ఆ కంపెనీల నిర్వాహకులకు సంబంధించి మరి ఎలా ఉండబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. విచారణకు సంబంధించి కూడా దాదాపు ఇంకా ఒక నెల సమయం కూడా పడుతుంది. ఒక్కొక్కరిని కూడా ఒక తేదీని ప్రకటించి ఆ తేదీకి సంబంధించి కూడా వారిని రావాలని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఎందుకంటే సినీ ప్రముఖులు ఉన్నారు కాబట్టి అయితే ఇటు ఆ సినిమా షెడ్యూల్కి సంబంధించి కూడా ఆ షూటింగ్ సమయంలో ఏదైనా బిజీ ఉన్నట్లయితే మరొకసారి ఆ తేదీ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి వారు ఒక్కొక్కరి అడిగిన తేదీల ప్రకారమే అధికారులు కూడా ఈడీ అధికారులు కూడా వారికి సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విచారణ తర్వాత దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి చేసిన తర్వాత ఈ కేసులో ఈడీ అధికారులు అయితే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. మద్యం స్కామ్ కేసులో అనుబంధ ఛార్జ్షీట్ను సిట్ నేడు ప్రభుత్వానికి నివేదించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, అదనపు ఛార్జ్షీట్లో కొత్తగా ఏ అంశాలను సిట్ పొందుపరిచే అవకాశం ఉంది? శర్మ, ఈ రోజు సిట్ అధికారులు మద్యం కేసులో అదనపు ఛార్జ్షీట్ ని దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే 90 రోజులు గడువు ముగుస్తుందో అరెస్ట్ చేసి వాళ్ళ పైన ఈ రోజు అభియోగ పత్రం దాఖలు చేయనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ప్రధానంగా ధనంజయ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ పాత్ర పైన అందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వాళ్ళకి అరెస్ట్ చేసి 90 రోజులు ముగియనున్న నేపథ్యంలో వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ఈ కేసులో మొదటి నుంచి చివరి దాకా ఏ విధంగా ప్రమేయం ఉంది, ఎవరెవరితోటి ఈ సంబంధాలు ఇందులో ఉన్నాయి, ఏ విధంగా A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి తోటి లావాదేవీలు సాగించారు అనే విషయాలన్నింటినీ ఇప్పటి వరకు సిట్ అధికారులు అటు దర్యాప్తులో అదేవిధంగా వివిధ నిందితులు ఇచ్చినటువంటి వివిధ స్టేట్మెంట్లలో సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్స్, అదేవిధంగా ఇప్పుడు దర్యాప్తులో దొరికినటువంటి ఆధారాలు అన్ని అందులో పొందుపరుస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు దొరికినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గత వైకాపా పాలనలో చాలా కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. ఒకళ్ళు సీఎంఓలో జగన్ కి దగ్గర ఉండటంతో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేస్తూ అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ ముడుపులు చేరవేయటంలో రాజ్ కసిరెడ్డి నుంచి ఇటు అంతిమ లబ్ధిదారుడికి చేరవేయటంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎక్కడైనా ఈ లావాదేవీలకు సంబంధించి ఎక్కడైనా అడ్డు వచ్చినా సరే అదే విధంగా వాటన్నిటికీ అడ్డు లేకుండా చూసేందుకు, ఆ నెట్వర్క్ కి అడ్డు లేకుండా చూసేందుకు వాళ్ళ పరపతిని ఉపయోగించినట్లు సిట్ అధికారులు తెలిపారు. గోవిందప్ప బాలాజీ కూడా వివిధ షెల్ కంపెనీల ద్వారా అదే విధంగా పలు రంగాల్లో పెట్టుబడుల ద్వారా అంతిమ లబ్ధిదారునికి ఈ నగదుని ముడుపుల నగదుని చేర్చేందుకు చాలా కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆఫీస్ లో తరచుగా వీళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, అదే విధంగా వెళ్లేటప్పుడు బాక్సులు అట్టపెట్టెల్లో నగదు తీసుకొని తిరిగి వెళ్లే వాళ్ళని ప్రస్తుతం విచారణలో తేలింది. గతంలో కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఇదే విషయాన్ని సిట్ అధికారులు ప్రస్తావించారు.
ఈ విషయాల పైన దాదాపు పూర్తిగా వీళ్ళ పాత్ర పైన చార్ట్ షీట్ లో వివరాలన్నింటినీ పొందుపరిచే అవకాశం ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటీవల హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల నగదు ఇటు మద్యం ముడుపుల కేసుకు సంబంధించిందేనని తెలిసింది. అది కూడా ఏ విధంగా అసలు ఎవరు ఆదేశాల ప్రకారంగా ఆ నగదు అక్కడికి చేర్చారు, ఎవరెవరు ఇందులో పాత్రదారులుగా ఉన్నారు, అందులో నగదుకి కీలకంగా ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ తరువాత ఆదేశాలు ఎవరివి అంటే రాజ్ కాశిరెడ్డి నుంచి చాణక్యకు ఆదేశాలు రావటం, ఆ ఆదేశాల ప్రకారంగా ఇటు వరుణ్ పురుషోత్తం వీళ్ళు మరొక వ్యక్తి కలిసి అక్కడ నగదు పెట్టారనేది పురుషోత్తం విచారణలో బయటపడుతూ తెలిపాడు. ఆ విచారణలో తెలిపిన దాని ప్రకారంగా సిట్ అధికారులు అక్కడికి వెళ్లి నగదు తీసుకున్నారు. ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావించినట్లు తెలుస్తుంది ఈ అభియోగ పత్రంలో. అదే విధంగా ఈ కంపెనీలు కొన్ని షెల్ కంపెనీల విషయాలు కూడా పురుషోత్తం విచారణలో తెలిపారు. దానికి సంబంధించి కూడా ఆరా తీశారు. మరోవైపు ఇంకా ఎక్కడెక్కడ ఈ విధంగా హైదరాబాద్ లో లాగా ఇంకా ఎక్కడెక్కడ నగదు దాచే అవకాశం ఉంది, ఎక్కడ నగదు దాచినట్టు గుర్తించారు, ఏ ఏ కంపెనీల ద్వారా ఈ ముడుపుల నగదుని చేర్చారు, ఇంకా ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు, రాజ్ కాశిరెడ్డి ఏ విధంగా వ్యవహరించారు, ఇటువంటి అన్నిటినీ చాణక్య కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కంపెనీల్లో ఫోన్ చేసి మద్యం డిస్టరీ కంపెనీల యజమానులకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు నగదు ఇవ్వాల్సిందేనని వాళ్ళని బెదిరించటం, అదే విధంగా ఇవ్వకపోతే కమిషన్ ఇవ్వకపోతే వాళ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా చేయటం, ఇవన్నీ చేసిన విషయం తెలిసిందే. కొంతమంది కంపెనీ యజమానులు కూడా ఇప్పటికే సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ గతంలో కొన్ని కంపెనీలకు సంబంధించిన యజమానులకు సంబంధించిన స్టేట్మెంట్లు అవన్నీ పొందుపరిచారు. ఈసారి కూడా మరికొన్ని స్టేట్మెంట్లతో పాటుగా ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు చేసినటువంటి దర్యాప్తును కూడా పొందుపరిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్. ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కుందు నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెన్నా ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రాత్రి కురిసిన వర్షానికి సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కడప జిల్లా సిద్ధవటంలో పరవళ్లు తొక్కుతోంది. కొంతకాలంగా వర్షాభావంతో ఎడారిని తలపించిన పెన్నా నది ఒక్కసారిగా జలకడను సంతరించుకుంది. రోజురోజుకు నీటి మట్టం పెరుగుతోంది. సందర్శకుల తాకిడి పెరుగుతోంది. నది వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి. కడప జిల్లా కొండాపురం మండలం చామలూరు వద్ద బాలప్ప కోన సమీపంలోని ఎర్రమల కొండలపై నుంచి దిగువకు నీరు దూకుతూ కనువిందు చేస్తోంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఎత్తైన కొండపై నుంచి సుమారు 30 అడుగుల కిందికి పాల నురగలా దూకుతోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత జలపాతం కనువిందు చేయడంతో స్థానికులతో పాటు పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందు నదిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న వరద నీటితో పాటు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో కుందు పరివాహక ప్రాంతంలోని వంకలు, వాగుల నుంచి నీరు చేరుతోంది. ఫలితంగా సీతారామపురం వద్ద దాదాపు 18,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం వెంట వస్తున్న గుర్రపు డెక్క పెద్ద ఎత్తున కొట్టుకుని వంతెన కింద నుంచి వరద వెళ్లే మార్గంలో అడ్డుపడుతోంది. నిర్లక్ష్యం చేసే వంతెనకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆస్పరి మండలంలో పుప్పాలదొడ్డి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా బిల్లేకల్, ఎమ్మిగనూరు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆస్పరి మండలంలో హంద్రీ వాగు ఉప్పొంగింది. మండలంలోని వలకొండ గ్రామంలోకి హంద్రీ నీరు చేరింది. కర్నూలు నగరంలోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ నీట మునిగాయి. స్థానిక గ్రంథాలయం సర్కిల్ మార్గంలో ఇంటికి వెళుతున్న 65 నాగరాజు అనే వ్యక్తి జారిపడి నీట మునిగి మృతి చెందారు. ఈ ఉదయం పారిశుధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలోకి 199,714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,08,000 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,485 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.20 అడుగులకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 194.30 టీఎంసీలుగా కొనసాగుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరిగే పోలింగ్ కోసం కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. సమస్యాత్మక గ్రామాలైన కొత్త మాధవరం, మంటపంపల్లె, చింతరాజుపల్లె, షాలాబాద్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మంటపంపల్లె, కొత్త మాధవరం వద్ద పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి 17 పోలింగ్ కేంద్రాలకు గాను 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 24,606 మంది ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1+4 తరఫున పోలింగ్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కూడా పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోల్ జరుగుతుంది. పోల్ అనంతరము మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే మనకి ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లోనే బ్యాలెట్ బాక్సులని కూడా పోల్డ్ బ్యాలెట్ బాక్సులని భద్రపరచడం జరుగుతుంది. 14వ తేదీ మనకి కౌంటింగ్ అనేది ఉంటుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన ముద్దాయి అనిల్ కుమార్తో పాటు 5 నిందితుల్ని అరెస్టు చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్యను జూలై 7న కొందరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు సాంకేతికత ఆధారంగా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వారిని అరెస్టు చేశారు. యువతి ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో అనిల్ కుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనిల్పై గతంలోనూ 5 కేసులున్నట్లు వెల్లడించారు. కోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకొక 4 కుర్రవాళ్ళు అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది. జీపీఎస్ కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది. సింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్ గా ఈయన ఎన్డీపీఎస్ గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి ఈయన మీద ఆల్రెడీ కూడా. ఈ రోజు మన వైరాంపురం మండలంలో గుత్తేడు పక్కన పాతకోట ఏవైతే ఉందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందిన ఘటన కడప శివార్లో జరిగింది. ఆళ్లగడ్డ మండలం లింగాలదిన్నె గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి 3 రోజుల కిందట అరుణాచలానికి బయలుదేరి వెళ్లారు. దైవ దర్శనం ముగించుకుని ఆదివారం సాయంత్రం ఇంటికి బయలుదేరారు. కడప శివారు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హుస్సేనమ్మ, ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మేనకూరు సెజ్ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు నరకం చూపుతోంది. రోజు భారీ బరువులతో టిప్పర్లు తిరుగుతుండటంతో రోడ్డుపై మోకాలులోతు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీదుగా నాయుడుపేట, కోనేటిరాజుపాళెం, ఓజిలి,
ముమ్మాయిపాళెం, మాచవరం ప్రాంతాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రభుత్వం రోడ్డు పనులకు 2 కోట్ల రూపాయలు కేటాయించినా గుత్తేదారు పనులు చేయలేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రోడ్డు అయితే చాలా వరస్ట్గా ఉంది. అసలు పోలేని పరిస్థితి. గర్భవతులు హాస్పిటల్ తీసుకోవాలంటే చాలా వరస్ట్గా ఉంది. రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం. సూలూరుపేట నియోజకవర్గం మరి దారుణంగా ఉంది. ఎక్కువ టైనేజ్తో లారీలు తిరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయినాడు. మీరే చూస్తున్నారు కదా మా ఇబ్బందులు ఎట్టున్నాయంటే మేము వారం పిల్లల దగ్గరికి వెళ్ళాలి. మరీ బాధ చేస్తున్నారు. ఈ రోడ్డుని త్వరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోడ్డు చూస్తే టిప్పర్లు తిరిగి రోడ్డు గందరగోళంగా ఉండదు. కనీసం మనిషి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండదు. నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండదు. ఆటోలు అయితే తిరగబడిపోతున్నాయి గాళ్ళు కొట్టేసి. మా పరిస్థితి ఇట్టున్నది. భలే ఇబ్బందులు పడుతున్నాం మేము. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె చదువు ఆగిపోకూడదని కష్టపడుతున్నారు ఆ తల్లిదండ్రులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ప్రమీలాబాయి, రెడ్డెప్ప నాయక్ దంపతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమీలాబాయికి క్యాన్సర్, రెడ్డెప్ప కిడ్నీ వ్యాధుల బారిన పడి ఇంటి వద్దే ఉంటున్నారు. వారి కుమార్తె కళ్యాణి ఇంటర్లో 928 మార్కులు సాధించారు. ఇటీవలే ప్రభుత్వం నుంచి షైనింగ్ స్టార్ అవార్డు కూడా అందుకున్నారు. అనారోగ్యంతో మంచానికి పరిమితం కావడంతో కుమార్తె కళ్యాణిని డిగ్రీ చదివించుకునే స్తోమత లేక ఆ తల్లిదండ్రులు దాతల సాయం అర్థిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీడీ పని చేస్తాను నేను. మా ఆయన వచ్చి ఆపరేటర్ పని చేస్తా ఉంటే నాకు ఏమో ఫస్ట్ నాకే క్యాన్సర్ వచ్చింది. తర్వాత మా ఆయనకు కిడ్నీలు ఫెయిల్యూర్ అని ఇంకోటి నాకు ఎముక కూడా అరిగిపోయిందంట. డాక్టర్లు వచ్చి పని చేయొద్దన్నారు. కానీ ఎట్లా నెట్టుకొని పోతాను ఇంకా తప్పదు. అమ్మాయి 12 చదివింది. ఇప్పుడు అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. మళ్ళా పాస్ అయిందని అవార్డు కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు డిగ్రీకి పోతుంది. కానీ పుస్తకాలు అవి ఎవరు కొనిచ్చే వాళ్ళు ముందుకు వస్తలేదు. కానీ తినేదానికే 10 రోజులు పస్తున్నాం మేము. కానీ నా బిడ్డకు ఏదో సాయం చేస్తారని కోరుతున్నాను. లేని మాకంటే ఆరోగ్యాలు ఇట్లా పాడైపోయి నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అందరికీ సాయం కోరుతున్నాను. పాప వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయికి మేము డిగ్రీ చదివించే శక్తి కూడా మాకు లేదు. దయవించి ఆ పిల్లకి ఏమైనా చదివించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి నెల 4,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛను మా కిరాయి బాడీకి, తర్వాత వచ్చి ఇంటి సంసారానికి సరిపోతుంది. 15 కిలో బియ్యాలు కూడా మాకు 15-20 రోజులు వస్తాయి. మళ్ళీ 10 రోజులు వస్తుండే పని ఉంది. నా మందులకే 1,500-1,600 అవుతా ఉంది. ఇవి మా పరిస్థితి ఉంది సార్. నన్ను ఎవరైనా దయవించి కాపాడండి. తెలుగు సినీ నిర్మాతల బృందం విజయవాడకు వచ్చింది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలవనున్నారు. దిల్రాజు సహా 14 మంది నిర్మాతలు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రితో భేటీ కానున్నారు. తెలుగు సినిమా ఫెడరేషన్ సమ్మె సమస్యలపై ప్రొడ్యూసర్స్ చర్చించనున్నారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి కందుల దుర్గేష్కు వినతి పత్రం ఇవ్వనున్నారు. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి చెన్నైలో దింపటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి పలువురు ఎంపీలు ప్రయాణికులతో బయలుదేరిన AI-2455 విమానాన్ని ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్య కారణంగా చెన్నైకి మళ్లించారు. AI-2455 విమానం చెన్నైలో సురక్షితంగా దిగిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. అటు AI-2455 విమాన ప్రయాణికుల్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమాన ప్రయాణ అనుభవం అతి భయంకరంగా ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పలువురు ఎంపీలు వందలాది ప్రయాణికులతో ఆలస్యంగా బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన గంట తర్వాత సిగ్నల్ లోపం ఉన్నట్టు ప్రకటించారని తెలిపారు. విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారని తెలిపారు. అక్కడ ల్యాండింగ్ కోసం 2 గంటలు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ల్యాండింగ్ సమయంలో అదే రన్వేపై మరో విమానం ఉందని, ఆ సమయానికి కెప్టెన్ నిర్ణయం తమ ప్రాణాలను కాపాడిందని వేణుగోపాల్ వివరించారు. ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడినట్టు ఉందన్న ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డీజీసీఏ కేంద్రాన్ని కోరారు. మరోసారి ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని వేణుగోపాల్ తన పోస్టులో సూచించారు. హమాస్ ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు మృతి చెందారు. అల్ షిఫా ఆసుపత్రి ప్రధాన గేటు బయట ఉన్న ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసిందని అల్ జజీరా తెలిపింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా అందులో 5 తమ పాత్రికేయులేనని పేర్కొంది. అల్ జజీరా కరస్పాండెంట్స్ అనాస్ అల్ షరీఫ్, మహమ్మద్ హిక్కే,
కెమెరామెన్లు ఇబ్రహీం జహీర్, ముమన్ అలీవా, మహమ్మద్ నౌఫల్ మరణించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. మృతుల్లో ఒకరైన అనాసల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ కోసం పనిచేశాడని పేర్కొంది. జర్నలిస్టు ముసుగులో హమాస్కు చెందిన ఓ విభాగానికి అధిపతిగా పనిచేశాడని తెలిపింది.